నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, కానీ బంధుమిత్రులకి షేర్ చేయటం లేదు. ఈ ఒక్క చిన్న పని మాత్రం చేస్తే వాళ్ళు కూడా లాభపడేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే నేను చెప్పాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, మిథున రాశి వారికి ఆగస్టు మాసం 2026లో మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఆగస్టు మాసంలో ఇంతకాలంగా మీరు బాధపడుతున్నటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాస్తో కూస్తో మీకు వనరులు చేకూరుతాయి. మీరు దానివల్ల తప్పకుండా ఆర్థిక పరిస్థితిలో మీరు మెరుగుపడతారని చెప్పాల కంటే మీరు బలపడతారని మాత్రం నేను చెప్పగలను. మీకు అప్పులు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహనం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏదైనా వ్యాధులు సంభవిస్తే తప్పకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు మీకు అనుకూలంగా స్పందిస్తాయి. లేకపోతే అప్పులు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏవైనా ప్లాట్లు కానీ, ఏదైనా ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ ఏదైనా కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ఉన్నటువంటి వ్యాపారాలు పెంపొందించుకోవడానికి భాగస్వాములు కొత్తగా కలవటం, మీ యొక్క బ్రాండ్ వాల్యూ పెంచుకోవడం, రకరకాలైనటువంటి బ్రాంచ్లు తెరవటం, ఇవన్నీ కూడా జరిగేటట్టుగా కనపడుతోంది. చలనచిత్రం రంగం మాత్రం సజావుగా సాగుతుంది. మీ యొక్క రాశి వాళ్ళు తప్పకుండా మీ యొక్క వ్యాపారాలను చాలా బాగా చేసుకుంటారు. ఈ యొక్క ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వస్తే మాత్రం ఏమాత్రం కాస్తో కూస్తో ధర్మబుద్ధిన ప్రవర్తిస్తే తప్పకుండా పేరు ప్రతిష్టలతో పాటు ధన సమృద్ధి కూడా కలుగుతుంది. రాజకీయ నాయకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. తప్పకుండా ధనం అనేటువంటిది చేకూరుతుంది. దాన్ని వృధా చేయకుండా సత్కార్యాలకు గనక వినియోగిస్తే మీకు పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. అందులో మీకు మంచి గౌరవం కూడా లభిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పెళ్లి కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ప్రయత్నాలు వెంటనే ప్రారంభించండి. తప్పకుండా మీకు కావలసినటువంటి సంబంధాలు దొరకటం, శీఘ్రగతిన వివాహాలు జరగటం కూడా జరిగిపోతుంది ఆశ్చర్యకరంగా. భక్తి ప్రధానం కాబట్టి ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా హనుమాన్ చాలీసాతో పాటు విష్ణు సహస్రనామాలు వింటూ ఆ శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ మీరు కాలం గడిపి మీ యొక్క పనులు చక్కదిద్దుకుంటే తప్పకుండా మీరు లాభపడేటువంటి అవకాశాలు ఉంటాయి. మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆత్మశుద్ధి, ఆత్మ బలం అన్నీ కూడా కలుగుతాయి. ఇంట్లో గనక అంటే గృహంలో గనక చూసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్యన ఇంతకాలంగా ఏవైనా సమస్యలు ఉండి ఉంటే అవన్నీ కూడా పూర్తి అయిపోయి తప్పకుండా క్లియర్ అవుతాయి. తప్పకుండా ప్రేమ అభిమానంతో అనేక రకాలైనటువంటి ఒక మంచి భావోద్వేగంతో ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రశాంతంగా జీవితం సాగించాలి అని కోరుకోవటం వల్ల ఇల్లంతా కూడా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు కూడా వాళ్ళ చదువులు చదువుకుంటూ మిమ్మల్ని ఎట్టి పరిస్థితులను విసిగించరు. పెద్దలు కూడా కాస్తో కూస్తో ఆరోగ్యం కుదుటపడి మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఈ రకంగా సాగేటువంటి ఈ యొక్క పరిస్థితి కనుక చూస్తే అంతా శుభకరంగానే కనపడుతోంది. ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుందని ముందే చెప్తూనే వస్తున్నాను. కాబట్టి అందరూ కూడా బాగుంటారు, అందులో మీరందరూ కూడా ఉంటారు. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.